నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్లో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈసారి 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లాల ఎన్నికలు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు, కలెక్టరేట్లలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లోక్సభ అభ్యర్థి 25,000 రూపాయలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10,000 రూపాయలు దరఖాస్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ దాఖలకు అభ్యర్థులు 13 రకాల ధృవపత్రాలు తీసుకురావాలి. లోక్సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ 2A, అసెంబ్లీ అభ్యర్థి ఫామ్ 2Bలో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాలు నేరుగా కానీ, తన ప్రతిపాదకుడు ద్వారా కానీ సమర్పించవచ్చు. నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేయడం కుదరదు. ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. దాని స్టాంప్ పేపర్ విలువ 10 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ స్టాంపు కూడా వినియోగించుకోవచ్చు. నామినేషన్ల పత్రాలు దాఖలు ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఊరేగింపులు సైతం సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల అధికారులు రికార్డు చేయనున్నారు. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి అతని ఎన్నికల వ్యయాన్ని అధికారులు లెక్కిస్తారు.